తనకున్న చిరిగిన చొక్కాని చూసుకోకుండా ఎదుటోడి చొక్కా మీదున్న చిన్న మరకని చూసి నవ్వాడట ఓ మూర్ఖుడు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ పరిస్థితి కూడా అలానే ఉంది. ఓ పక్క పాకిస్తాన్ దివాళా తీసి తీవ్రవాదుల చేతిలో చావచొస్తుంటే దాని గురించి ఆలోచించకుండా భారత్లోని కాశ్మీరీలకు న్యాయం చేస్తాడట బాబు. యాంటీ ఇండియా ప్రచారాన్ని తన భుజాలపై వేసుకుని మరీ ఆయన విషం కక్కడం మొదలుపెట్టారు. 16 ఏప్రిల్ 2025న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ ఇస్లామాబాద్లో జరిగిన ఓవర్సీస్ పాకిస్తానీల సమావేశంలో మన దేశంపై అక్కసు వెళ్లగక్కారు. అయితే ఆసీం తన సీటు కాపాడుకునేందుకే భారత్కు వ్యతిరేకంగా సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ లోపల మునీర్కు వ్యతిరేకంగా ఆ దేశ సైనికులే ఉమ్మేస్తున్నారు. పాకిస్తాన్ సైన్యంలో జూనియర్ ఆర్మీ అధికారులు మునీర్ని ఆ పోస్ట్ నుంచి అర్జెంటుగా తీసేయాలని, పాకిస్తాన్ ఇలా దివాలా తీయడానికి సగం కారకుడు ఈయనేనని పై వాళ్లకి పెద్ద లెటర్లే పంపారట. ఈ ఆర్మీ అధికారుల కంప్లైంట్ మంట తన కొంప ఎక్కడ ముంచుతుందో అని కొత్తగా కాశ్మీర్ రాగం పట్టుకున్నాడు అసీం. ఎందుకంటే పాకిస్తాన్లో పొలిటీషియన్ల నుంచి కామన్ పీపుల్ వరకు కాశ్మీర్ అంటే చాలా సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ని క్యాష్ చేసుకుందామనుకున్నాడు అసీం. అంతేనా, ఇటు ఇంట్లో మంట ఇదైతే అటు బయట అమెరికాలో ఈయన గారి మీద 2 శాసనసభ్యులు పాకిస్తాన్ డెమోక్రసీ యాక్ట్ అనే బిల్లును ప్రవేశపెట్టారు. మునీర్ను అర్జెంటుగా తీసివేయాలని, లేదంటే పాకిస్తాన్కు పూర్తిగా తమ దేశం నుండి ఎటువంటి సహాయం అందదని ఆ బిల్లులో ప్రస్తావించారు. అంతేకాదు, అమెరికా, సౌదీ అరేబియా వంటి దేశాలు పాకిస్తాన్ను కాశ్మీర్ విషయంలో భారత్తో ఎటువంటి ఇష్యూ ఉండకూడదని హెచ్చరించాయి. తన సీటు కాపాడుకుందామని ఆసీం మునీర్ తన గొయ్యిని తానే తవ్వుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు చేసిన ఈ కూతలపై భారత్ భగ్గుమంటోంది. వీటి వల్ల ఏ క్షణాన ఎటువంటి నిర్ణయం భారత్ నుండి వస్తుందో అని తెగ టెన్షన్ పడుతున్నారు సదరు పాకిస్తాన్ వాసులు. ఏదో చేద్దామని అనుకుంటే ఏదో అయింది అన్నట్టు తాను చేసిన, అరిచిన యాంటీ ఇండియా కూతలు తన మెడకే ఉరితాడవుతాయన్న విషయాన్ని ఆసీం తెలుసుకునేదెప్పుడో.